హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో ఈ పల్లీలు బండి తాత అయితే ఉన్నాడు కదా, ఈ యొక్క తాతని ఫుల్ అంటే ఫుల్ ఇరిటేట్ చేసి తాత ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నాను అనమాట. పల్లీలు తినుకుంటూ తాత దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా ఇరిటేట్ చేశాను. కేజీ ఎంత అది ఇది అని చెప్పేసి. ఈ యొక్క వీడియోకి నేను డబ్బింగ్ ఎందుకు ఇస్తున్నానంటే, మంచి ప్లాన్తో వెళ్ళాను కానీ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు అనమాట. మైక్ 3.5mm జాక్ అనేది కనెక్షన్ కరెక్ట్ లేదు. సో అదొక్కటి మిస్టేక్ అవ్వడం వల్ల మంచి వీడియోనైతే వాయిస్ పోయిందనమాట. అందుకే ఇంకా నేను ఏం చేయాలో తెలియక వీడియో ఎలాగైనా అప్లోడ్ చేయాలి కాబట్టి డబ్బింగ్ అయితే చెప్తున్నాను. సో తాతనైతే చాలా అంటే చాలా ఇరిటేట్ చేసి తింటూ ఉన్నాను. అవెంత ఇవెంత, అవి కొన్ని ఇవ్వు ఇవి కొన్ని ఇవ్వు, ఆకలి అవుతుందని చెప్పేసి చాలా ఇరిటేట్ చేశాను. ఫస్ట్ అయితే తాత కొంచెం ఫీల్ అయ్యాడు. అంటే ఏంటంటే ఇంకా గిరాయికి అవ్వలేదు, బోని అవ్వలేదు, అప్పుడే ఎట్లా ఇస్తా అని చెప్పేసి కొంచెం కోపడ్డాడు అనమాట. ఇంకా అడగగా తర్వాతకి ఇంకా తీసుకో అని చెప్పేసి అయితే అన్నాడు. లాస్ట్కి సతాయించిన తర్వాత 100 రూపీస్ అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఊరికే ఉంచుకో తాత అంటే అస్సలు ఉంచుకోలేదు. ఒకరి సొమ్ము నాకు వద్దు, నేను ఎప్పుడు అట్లా తీసుకోలేదు, నా కాడ కూడా డబ్బులు ఉన్నాయి చూడు అని చెప్పేసి చూపించాడు. అదేవిధంగా కనీసం అన్నమైన తినిపిస్తా తినవే అంటే, నా దగ్గర బాక్స్ ఉంది, నేనే నీకు తినిపిస్తా అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. మాటలు అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. ఇంకా లాస్ట్కు ఉంచుకో అని చెప్పేసి అంటుంటే కూడా ఇంకా నాకు ఒక పల్లీలు ఇవ్వడానికి, లేదంటే వేరుశనగలు ఇవ్వడానికి, అవి ఇవ్వడానికి అని ట్రై చేస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళు, నాకు డబ్బులు ఊరికే తీసుకుంటే నాకు మంచిగా అనిపించదు, నాకు అట్లా ఉంచుకోబుద్ధి కాదని చెప్పేసి అంటే, సరే తాత రోడ్ సైడ్ ఎవరైనా ఉంటారు కదా పూర్ పీపుల్స్, అంటే ఆకలి అయ్యేవారు, ఎవరైనా ఆకలి అని వస్తే వాళ్ళకి ఇచ్చేయు, నేను ఆల్రెడీ తిన్నాను, నేను పల్లీలు తీసుకెళ్ళి ఏం చేయాలి అని చెప్పేసి తాతతో రిక్వెస్ట్ చేసి లాస్ట్కు తాతకైతే కెమెరా చూపించాను. కెమెరా చూపించిన తర్వాత ఇదంతా వీడియో తీస్తున్నానంటే కొంచెం ఖుషి అయ్యాడు అనమాట తాత. సో లాస్ట్గా హాయ్ చెప్పాడు, మన బదులుగా పల్లీలు ఎవరికైనా ఇస్తా అని చెప్పాడు అనమాట. ఇది అనమాట ఈరోజు ఈ